అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్నటువంటి విషయం అయితే స్పష్టమైపోతుంది. ఇప్పటికే ప్రళయకాల విమానం కిందన పేరు పొందినట్టు డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ చేరుకుంది. ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకునుంది. వాషింగ్టన్ దగ్గర నుంచి ఇది బోయింగ్ 747-200B మోడల్లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధం వస్తే అంటే ప్రళయకాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ అని పేరుంది. దీన్ని నైట్ వాచ్ ఫ్లయింగ్ పెంటగాన్ అని కూడా పిలుస్తుంటారు. విమానం ఏకంగా 7,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. సిబ్బందితో సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. గతంలో విమానం అత్యధిక ఏకదాటిగా 35 గంటల పాటు ఎగిరింది. శత్రుదాడుల్ని తట్టుకునేలా అంటే సైబర్ దాడులు, బాంబు పేలుల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రలోభాలకు లోను కాకుండా దీన్ని పటిష్టంగా అమలు చేశారు. అయితే ఇప్పుడు అమెరికాకు ఉన్నటువంటి ఏకైక అంశం ఏంటంటే గేమ్ ప్లే చేస్తుందల్లా ముందు తన బలగాలన్నీ ఇరాన్ దగ్గరికి చేరుకునేదాకా గేమ్ నడుపుతోంది. మేము చూస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మేము ఆలోచిస్తున్నాం అన్నటువంటిది. అంటే తనకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, రిలక్టెంట్గా ఉన్నట్టు చూపెడుతుంది. బట్ అన్నీ చేరుకున్నాక అప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంది. అదే అమెరికా గేమ్ లాగా కనబడుతుంది.